హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేహెచ్ బ్రదర్స్ బుల్స్ ఫార్మింగ్. ఈరోజు వచ్చేసి మా గ్రామంలో అయితే ఫుల్గా వర్షం పడింది. ఈ పుట్టగొడుగులు వచ్చేసి మా పెద్దలు ఉరుములు మెరుపులు మెరిస్తే అక్కడక్కడ పొడుస్తాయి పొలం గట్లకని చెప్పేవాళ్ళు ఫ్రెండ్స్. వీటి గురించి ఉపయోగాలు, ఆరోగ్య సమస్యలు వేటికి పనిచేస్తాయో కూడా అన్నీ వివరిస్తాను. చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. పుట్టగొడుగులు తినడం వల్ల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలు ఫ్రెండ్స్. ప్రోటీన్, తక్కువ క్యాలరీలు, వెజిటేరియన్ డైట్లో ఉన్నవారికి మంచి ప్రోటీన్ సోర్స్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బరువు తగ్గే డైట్స్లో చాలా బాగా ఉపయోగపెడుతుంది ఫ్రెండ్స్. ఇది విటమిన్లు, ఖనిజాలు, విటమిన్ డి, విటమిన్ బి2, రైన్బోఫ్లేవిన్, బి3, నైసిన్, బి5, ప్యాంథటిక్ యాసిడ్, కాపర్, సెలీనియం, పొటాషియం లాంటి ఖనిజాలు చాలా ఉంటాయి ఫ్రెండ్స్. వీటిలో వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ రాడికల్స్ను తగ్గించి వయసు పెరగడాన్ని నెమ్మదింప చేస్తాయి ఫ్రెండ్స్. ఇమ్యూనిటీ సిస్టమ్ బలపరచడం, బీట్ల గ్లూకోజ్ను అనే పదార్థం రోగనిరోధక శక్తిని పెంచుతాయి ఫ్రెండ్స్. హృదయం ఆరోగ్యం ఫ్రెండ్స్. అందులో వచ్చేసి కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. పొటాషియం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది ఫ్రెండ్స్. క్యాన్సర్కు చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. కొన్ని రకాల పుట్టగొడుగులు చూడండి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి కొండ ప్రాంతాల్లో చెట్ల కింద పొలం గట్ల మీద ఎక్కువ శాతం లేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్రస్తుతానికి, ఒకప్పుడు అయితే పొలాల్లో కూడా అక్కడక్కడ వచ్చేవి ఫ్రెండ్స్. కానీ ట్రాక్టర్ల దున్నకం రావడం వల్ల ఎక్కువ శాతం రాకుండా అయిపోయినాయి ఫ్రెండ్స్ పొలాలలోనైతే. లేకపోతే ఒకప్పుడు ఎద్దులతో చేసే వ్యవసాయం ఉన్నప్పుడు అయితే మాత్రం చాలా వరకు మన పొలాల్లో లేసేవని మా నాన్నగారు కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్ అప్పుడప్పుడు. ఇప్పుడైతే ఇవి పొలం గట్టు మీద అయితే అక్కడ లేయడం జరిగింది లైట్గా అక్కడక్కడ. ఒకే సైడ్ అయితే కనిపించలేదు ఫ్రెండ్స్. అక్కడిని కనిపించే దగ్గరగా 2 kgs వరకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇలా ఒక్కొక్కటి మన ఒక అడుగు అలా జంప్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి హాఫ్ జానడు అలా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత జంప్ వస్తున్నాయో. చూడండి ఫ్రెండ్స్, వీటి వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అలాగే వీడియోలో ప్రతి ఒక్క చోటు చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కటి ఎంత జంప్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. మనం తినదగిన మష్రూమ్స్ చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మేమైతే మాకు ఇలా కొండ చర్యల్లో పొలాల గట్ల మీద ఇలా ఇవైతే దొరుకుతున్నాయి. బయట దొరికేవైతే బటర్ మష్రూమ్, ఎస్టర్ మష్రూమ్, మిల్కీ మష్రూమ్ ఇలాంటి మొదలగునవి చాలా వరకు ఫంగస్ ద్వారా పండిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. కొన్ని రూముల్లోన కొన్ని షెడ్లు వేసుకొని అలా పండిస్తూ ఉంటారు. ఇవి వచ్చేసి మనకు అడవిలో దొరికే ఫ్రెండ్స్. చాలా ఏమి కెమికల్స్ కానీ అలాంటివి ఏమేమి లేవు ఫ్రెండ్స్. అవి న్యాచురల్గా పండే ఫ్రెండ్స్, సహజ సిద్ధంగా పండినవి. వీటిలోన చాలా వరకు మాత్రం ప్రోటీన్లు ఉంటాయి ఫ్రెండ్స్. మాంసానికి ప్రత్యామ్నాయంగా ఉంటాయి. విటమిన్లు వచ్చేసి బి2, బి3, బి5, డి విటమిన్ల వరకు వీటిలోన చాలా వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా హెల్తీ ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు అయితే మా పొలం గట్టు మీద ఇలా పెరుకొచ్చి ఇలా వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఒక్కొక్కటి చాలా వరకు సైజులు అయితే రాలేదు ఫ్రెండ్స్. ఇంకా అవి మన గొడుగు ఉంటుంది ఫ్రెండ్స్, గొడుగులాగా కూడా వస్తాయి ఇవైతే. కానీ మనము అప్పటి వరకు ఉండమని ముందునే పెరిగేసుకుంటాం. మన గురించి తెలుసు కదా ఫ్రెండ్స్, ముందునే కకృతి. వీటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఫ్రెండ్స్. రోగ నిరోధక శక్తిని పెంపు చేస్తుంది. శరీరానికి వ్యాధులు రాకుండా తట్టుకునే శక్తిని ఇస్తుంది ఫ్రెండ్స్. ఈ పుట్టగొడుగులు వచ్చేసి బరువు తగ్గడంలో కూడా చాలా వరకు సాయం చేస్తుంది. యాంటీబయాటిక్ నియంత్రణ, క్యాన్సర్ నిరోధక గుణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ వీటిలోన. ఎముకలకు విటమిన్ డి ఉండటం వల్ల ఎముకలకు చాలా ఆరోగ్యంగా ఉండడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. గట్టితనం ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ మన భాషలో అయితే. మీరు ఎవరైనా కానీ మష్రూమ్స్ కుక్ చేసే వాళ్ళకైతే నేను ఒక చిన్న టిప్ చెప్తా ఫ్రెండ్స్. పుట్టగొడుగులు వంట రుచికి కావాలంటే కొన్ని వెల్లుల్లి, నెయ్యి, నూనె, మిరియాల పొడితో వేయించి చేసుకుంటే మాత్రం వెరీ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. చేసిన తర్వాత ఎలా వచ్చిందో మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా అదిరిపోద్ది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడైతే పుట్టగొడుగులు
ప్రతి ఒక్కటి చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కటి ఎలా సైజులు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. దగ్గరగా నాకైతే 2 kgs వరకు దొరికాయి. మాకు మా ఫ్యామిలీ వరకు ఉంచుకొని ఒక 1/2 kg వరకు వేరే వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. మన ఏరియాలో కూడా చాలా రకాల పుట్టగొడుగులు దొరుకుతూనే ఉంటాయి ఫ్రెండ్స్. అవి తినడానికి మంచివా కాదా అనేది కూడా మీరు మీ పెద్దల్ని అడిగి తెలుసుకోండి. నాకు మాత్రం మా నాన్న చూపించాడు, ఇవి తినదగినవే, ఇలా పలానా చోటు ఉన్నాయి, పెరుక్కరాపు అంటే నేను అయితే రావడం జరిగింది. ఇవి చాలా వరకు మంచిగా ఉంటాయి. వీటిలో చాలా వరకు విషపూరితమైన పుట్టగొడుగులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. తినేవాళ్ళు వీటికి 2 సార్లు చూసుకొని తినడానికి ట్రై చేయండి. మనము తినదగినవి తినకపోతే అవి కడుపు నొప్పికి, వాంతులు, అలాగే కొన్ని మన కాలేయానికి కానీ కొన్ని ప్రాణహాని కలగ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇవి ఎక్కువ శాతం చూసుకోవడానికి ట్రై చేయండి. మీరు మీ ప్రాంతాల్లో పుట్టగొడుగుల గురించి తెలిసిన స్థానికుల రైతులను లేదా వైద్యులను అడిగి తెలుసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. లేకపోతే ఇవి చాలా వరకు మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను పెరుగుతున్న పుట్టగొడుగులు వచ్చేసి చాలా పొడవుగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి వర్షాకాలంలో చెట్ల పొదల దగ్గర, పొలాల గట్ల మీద ఎక్కువ శాతం కనిపిస్తూ ఉంటాయి. మీరు ఇలాంటి పుట్టగొడుగులు మీరు ఎక్కడైనా చూసి ఉంటే, ఇలాంటి పుట్టగొడుగుల్లో చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. కొన్ని మూలికలుగా పనిచేసే అవకాశం ఉంటుంది, కొన్ని తినదగినవి ఉంటాయి, కొన్ని విషపూరితమైనవి ఉంటాయి. ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏమంటే, మీరు మీ దగ్గర ఉండే పెద్దలను కానీ వైద్యులను కానీ, టెక్నాలజీ ఉంది ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలు పెట్టి మంచివా కాదా తినడానికి అని అడిగితే కూడా చెప్పడానికి వీలుగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎవరైనా కానీ తెలిసిన వాళ్ళని అడిగి ఏదైనా చేయాలనుకున్నప్పుడు మాత్రం ట్రై చేయండి. లేకపోతే ఇవి చాలా వరకు మన హెల్త్ని పాడు చేసే అవకాశం ఉంటుంది. నేనైతే మా పెద్దలు చెప్పారు ఫ్రెండ్స్, అందువల్ల ఇవి తినడానికి మంచివని 1-2 సార్లు తెలుసుకున్నాను. కాబట్టి ఇప్పుడైతే ఇలా అడవిలోకి వచ్చి చూసి పెరుక్కొని ఇంటికి తీసుకెళ్ళడం జరుగుతుంది. బాయ్ ఫ్రెండ్స్ అందరికి.